ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రం నుంచి వరుసగా శుభవార్తలు అందుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలోని నగరాల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన పలు సమస్యలకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తోంది. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు చూపిస్తున్న చొరవకు కేంద్రం సాయం కూడా తోడవడంతో గుంటూరుకు మరో గుడ్ న్యూస్ అందింది. అమరావతి రాజధానిలో కీలకమైన గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు నగరంలో ఉన్న రైల్వే మార్గాలు కూడా సమస్యల్ని మరింత పెంచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో పాత డిమాండ్ అయిన రైల్వే 3వ ఫ్లైఓవర్కు కేంద్ర మోక్షం లభించింది. ఈ మేరకు స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి కూడా అయిన పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే గుంటూరు నగరంలో కేటాయించిన శంకర్ విలాస్, ఇన్నర్ రింగ్ రోడ్ ఫ్లైఓవర్లకు అదనంగా గుంటూరు, నల్లపాడు మధ్య మరో రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి రైల్వే శాఖ అంగీకరించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దీనివల్ల పెదపలకలూరు, పుల్లడిగుంట్ల, పేరెచెర్లను కలిపేందుకు వీలు కలుగుతుందన్నారు. 41 కోట్ల మేర ఖర్చయ్యే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం ఆమోదముద్ర వేసినట్లు పెమ్మసాని వెల్లడించారు. 3 వారాల్లో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి 3 ఏళ్లలో వీటిని పూర్తి చేస్తామన్నారు. ఈ 3 ఫ్లైఓవర్లకు కేంద్రమే పూర్తిగా నిధులు ఇవ్వబోతోందని తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.